ఎమ్మెల్సీ గారు, మా సోదరులు వినయ్ భాస్కర్ చీఫ్ విప్, మాజీ చీఫ్ విప్ గారు, మరియు మిగతా మా పార్టీ సీనియర్ నాయకులతో కూడా మేమందరం కూడా రెగ్యులర్గా బీసీలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీఎస్ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి. మీరు అంటారు కదా దానికి సిబిఐ అని అంటారు కదా, చేపియ్య దీని మీద కూడా చేపియ్యారు. సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి నిరూపించారు అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలు ఇస్తే మేము డబ్బులే ఇస్తాం. వాళ్ళు 1000 కోట్ల చేప పిల్లలు చేస్తే మేము 2000 కోట్లు తీసుకొస్తాం. వాళ్ళు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తే గీతా కార్మికులకు మేము 10 లక్షలు ఇస్తాం. అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ ట్రిపుల్ చెప్పుకుంటూ పోయినరు, మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. సరే వేసిండ్రు. మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినట్టు వాళ్ళం. మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు. ప్రజా ఉద్యమాలు, ఒక ప్రాంతీయ ఉద్యమాలు, ఒక రాష్ట్ర ఉద్యమాలు, ఆ కోవ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ జాతిలో పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లాడేటువంటి వాళ్ళం మేము. కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ 10th రోజు 2023 రోజు అనౌన్స్ చేయించారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని. దాంతోపాటు 53 ఉన్నాయి. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్టు ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో, సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు.
నేతన్నలకు సబ్సిడీ కింద నువ్వులు కానీ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు. ఎంబీసీలకు ఇస్తామన్నారు. మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలాన్ని కోటి ఇస్తామని చెప్పన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా, అంటే ఇవి 42% రిజర్వేషన్ కూడా చాలా వాళ్ళు చేసేటువంటిది మోసపూరితం. చివరిగా చెప్తా నేను, ఏ ఒక్కటి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, గవర్నరు పోవాల్సిన పని లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిన పని లేదు. ఒక జీవో రాత్రి అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఉదయం జీవో ఇష్యూ చేయొచ్చు. మరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి అనేక అంశాలు ఉన్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జీవో ఇష్యూ కాలేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్ల మీటింగ్ పెట్టి జీవో ఇష్యూ చేస్తే అయిపోతుంది. గురుకులాల ఏర్పాటు ఇమీడియట్గా అయిపోతుంది. ఒకరోజు డిసిషన్ తీసుకుంటే, ఒక వర్క్షాప్ పెట్టుకుంటే. ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు, ఇక మంత్రులు అన్నారు ఇద్దరు, చిరు వ్యాపారులకు 10 లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ. ఎక్కడ పోయింది అది? జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో స్టడీ సర్కిల్, లైబ్రరీలు, క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కటి కూడా కాలేదే. మీరు అనుకుంటే ఒక్కరోజు అయ్యే పని కదా, ఒక జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. బీసీ ఐక్య భవనాలు అన్నారు. జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలయాలను సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడిస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి, కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు. వృత్తి బజార్ అన్నారు, 50 దుకాణాలు, ఒక్క దుకాణం కట్టలేదు ఇంతవరకు. మీరు అనుకుంటే ప్రతి మండలానికి 50 షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా, ఓ జిల్లా కేంద్రంలో కట్టలేదు. మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి. అక్కడ యాక్షన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు. ప్రైవేటు వాళ్ళకు దానదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు. నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. జిల్లా కోటి ఏర్పాటు చేస్తామన్నారు, ఎక్కడా లేదు. చనిపోయిన గీతా కార్మికులు దాదాపు 1400 మంది ఉన్నారు. పాత 5 లక్షలు ఇవ్వట్లేదు, పెంచిన 10 లక్షలు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. 20% వైన్ షాప్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా లేదు. ప్రతి సొసైటీకి, ఫెడరేషన్లకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు, ఎక్కడా లేదు. వర్షాకాలం వచ్చింది, చెరువులు నిండినాయి, ఇప్పటివరకు చేప పిల్లల టెండర్ కాలేదు. మళ్ళీ ఎవరిని తిట్టాలంటే మత్స్యశాఖ మంత్రిని తిట్టాలి, తిట్టొద్దు అని మళ్ళీ ఆ సామాజిక వర్గానికి ఇచ్చిండ్రు, నిధులు ఇవ్వట్లేదు. ఆయన ఏం చేయాలా? శ్రీహరి గారికి రెవెన్యూ శాఖనో హోంశాఖనో ఇస్తే జబర్దస్త్గా పనిచేస్తాడు ఆయన. కానీ వీళ్ళ శాఖ వీళ్ళకే ఇవ్వాలి, నిధులు ఇవ్వద్దు, వాళ్ళు తిట్టరు, నిధులు ఖర్చు కావద్దు, వీళ్ళు బాగుపడదు, ఆర్థికంగా పైకి రావద్దు, గిట్లే ఉండాలని ఇంత లాజిక్గా పనిచేస్తున్నారు మీరు. చేపలు ఎప్పుడూ పిలుస్తారు, గొర్రెల పైసలు అకౌంట్లో ఎప్పుడు వేస్తారు 3 లక్షల రూపాయలు. ఈత చెట్లు పెంచడానికి 5 ఎకరాలు అన్నారు, 1 ఎకరా ఇంతవరకు ఇవ్వలేదు. స్వర్ణకారులకు, మంగళ కుమ్మరులకు 90% సబ్సిడీతో
టూల్ కిట్లు అన్నారు. పద్మశాలులకు 90% సబ్సిడీ కింద పవర్ లూమ్స్ ఇస్తామన్నారు. ఇక అండగా మాట్లాడతాడు, ఎందుకంటే టోటల్ వృత్తి కులాల గురించి కొట్లాడిన రమణాన్ని ఉన్నాడు కనుక. మేము పోచారంకి వెళ్తే వాళ్ళందరూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు, వరల్డ్ టూరిజం బెస్ట్ హెరిటేజ్ విలేజ్ మేము అవార్డు తీసుకొచ్చింది మా హాయంలో. అక్కడ ఒక నిధులు కూడా ఖర్చు చేయలేదు. చేతి వృత్తులకు అసలు కనీసం గౌరవం లేదు, ఎక్కడ కూడా బతికే పరిస్థితి లేదు. ముదిరాజు కులస్తులను బీసీ ఏ గ్రూప్లో వేస్తామన్నారు. మరి ఎందుకు లేట్ అవుతుంది? 2 సంవత్సరాల నుంచి ఏం ప్రయత్నం చేసిండ్రు? మా జాండ్రా కులస్తుల పరిస్థితి పట్టించుకునే నాతుడే లేడు. కూలి పని చేసుకునే పరిస్థితికి వచ్చింది అక్కడ. మా మేదర కులస్తుల సంగతి, ఆ వెదురు బొంగులు అవన్నీ సబ్సిడీ కింద ఇస్తామన్నారు. ఎక్కడ లేదు. వాళ్ళ పైన కేసులు పెడతా ఉన్నారు. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా వడ్ర కులస్తులు రాయి కొట్టడానికి పోతే కేసులు పెడుతున్నారు, గుట్టల రాళ్ళు కొట్టొద్దని. వృత్తే రాళ్ళు కొట్టేది, సొంతం గుట్టలు ఎక్కడుంటాయి? వాళ్ళపైన కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. విశ్వకర్మలు కానీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మా పెరిక కులస్తులు క్రిమిలేయర్ విధానాన్ని సిఫార్సు చేస్తాం, సాధిస్తామన్నారు. ఎవరికి లేనటువంటిది బీసీల పైనే మోపుతా ఉన్నారు. చివరిగా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి పిసిసి ప్రెసిడెంట్ గారికి, ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేస్తా ఉన్నాం, మీరు 15 తారీఖు లోపల మిగతా అంశాలపైన చర్చించి అవన్నీ జియో ఇష్యూ చేయాల. ఎక్కడైతే కామారెడ్డిలో మీటింగ్ పెట్టిండో సిద్ధరామయ్య గారు, అక్కడనే ఆ ఉమ్మడి జిల్లాలోనే ఒక్క బీసీకి మీరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. రాహుల్ గాంధీ గారు ప్రతి పార్లమెంటుకు 2 సీట్లు ఇవ్వాలంటే ఎక్కడ మీరు అమలు చేయలేదు. రాజకీయంగా అణగదొక్కుతూ, ఆర్థికంగా వెనుకబడిన కులాలను అణచివేస్తూ, ఆర్థికంగా పైకి రానియకుండా చేస్తూ, నాయకత్వాన్ని అణచివేస్తూ, ఇవాళ 42% అనేది 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము చెప్పినా మీరు వినకుండా ఫస్ట్ రాష్ట్రపతికి పంపినరు, మళ్ళా ఇమ్మీడియట్గా టర్న్ అయిపోయి అసెంబ్లీని క్లోజ్ చేసి ఆర్డినెన్స్ చేస్తామన్నారు. గవర్నర్ పంపపోతే మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటివి, చట్టాలు తయారు చేసినటువంటి 2 విద్యా ఉద్యోగాల్లో 42% అన్నారు. విద్యా ఉద్యోగాల్లో మీరు ఎందుకు 42% ఇప్పుడు అమలు చేస్తలేరు? దాన్ని ఎందుకు మాట్లాడతలేరు? కామారెడ్డి డిక్లరేషన్లో అనేక అంశాలు ఎందుకు ప్రస్తావిస్తలేరు? మీరు 42% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో లోకల్ బాడీలు అన్నారు కదా, మరి ఈ కనీసం ఈ మూడింటిపైన అమలు అయింది అని చెప్పి కామారెడ్డి రేపు 15వ తారీఖుగా మీరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే కేవలం అమలయ్యేటివి, మీ చేతిలో ఉండేటువంటివి అమలు చేయకుండా, దాని గురించి మాట్లాడకుండా మూత పడేసి, అమలు కాని అంశాన్ని మీరు రాంగ్ రూట్లో పోయి ఒక జియో ద్వారా అమలు అవుతుందని చెప్తున్నారు. జియో ద్వారా అమలు కాదన్నా మీరు జియోని ఇష్యూ చేసి దాని పెద్ద భూతద్దంలో పెట్టుకొని మేము విజయం సాధించామని చెప్పడం అనేది చాలా మోసం. బీసీలను చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద దగా, మోసం ఇది. మీకు చిత్తశుద్ధి ఉంటే మిగతా అన్నీ కూడా బడ్జెట్తో పాటు మీరు మిగతా ఇచ్చినటువంటివి, మీ చేతిలో ఉన్నటువంటివి, మీ పరిధిలో ఉన్నటువంటివి, అసెంబ్లీలో పరిధిలోనే ఉన్నటువంటివి, మీరు ఒక జియోతోనే తయారయ్యేటువంటివి, ఆ జియోలు ఇష్యూ చేసి మీరు కామారెడ్డి సభ పెట్టి ఆ సభలో విద్యా ఉద్యోగాలపైన కూడా మీరు చర్చించండి. మాదే బాధ్యత. ఇవి అయిన తర్వాతనే ఎలక్షన్లో పోతాం, 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతామని చెప్పండి. కానీ
ఇన్నేళ్ళు మమ్మల్ని మోసం చేసిర్రు. ఇన్ని సంవత్సరాలు మేము మోసపోయినాం. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఈ దేశంలో ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బీసీ మంత్రిత్వ శాఖ లేదు, ఒక బడ్జెట్ లేదు, అడిగే నాథుడు లేడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. మరి ఈ ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి మీరు మమ్మల్ని విస్మరిస్తే ఇక ఊర్చుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలలో, మంత్రి పదవులలో, కార్పొరేషన్ చైర్మన్లలో అన్నిట్లలో ఖచ్చితంగా కనీసం మీరన్న 42% రిజర్వేషన్ను ఖచ్చితంగా అమలు చేయాలి. కామారెడ్డి డిక్లరేషన్ కూడా సిద్ధరామయ్య గారిని కూడా పిలిపియాలి. ఒకవైపు మీరు ఆ రోజు ఇచ్చిన హామీలు ఆ వీడియోలో చూపిస్తూ దాని అమలైనటువంటి ఏంటో కూడా మీరు చూపించాలి జనానికి అని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తున్నా. లేదనుకుంటే మేమే అది తయారు చేస్తాం. మీరు మాట్లాడేటువంటివి స్క్రీన్ ప్లే పెద్ద తయారు చేసి మేమే జిల్లాల వారీగా ప్రదర్శన చేస్తామని చెప్పి మీకు సమయం 3 రోజులు ఉంది కనుక ఈ 3 రోజులలో 4-5 రోజులలో మొత్తం జీవోలు ఇష్యూ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రెస్ మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నాతో పాటు ఇప్పుడే మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ పెద్దలు రమణన్న గారు కూడా పాల్గొనడం జరిగింది. వారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. 22 నెలల క్రితము అమలు కాని హామీలతోని 6 గ్యారంటీలతోని 420 హామీలతోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చిక్కించుకొని ప్రత్యేకించి చెప్పానంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిక్లరేషన్ పేరుపేట ఒక్కొక్క వర్గాన్ని మోసం చేసిన విధంగానే కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను దగా చేసింది, మోసం చేసింది, అన్యాయం చేసింది. ముమ్మాటికి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మాయ మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ బీసీల ఓట్లను దండుకోవాలని చూస్తున్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక బీసీ సంఘాలు, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లాంటి పార్టీలు మీపై ఒత్తిడి తీసుకొస్తే 6 నెలల తర్వాత సర్వే పేరిట, లిటిగేషన్ కమిషన్ పేరిట కాలయాపన చేస్తూ అసెంబ్లీలో బిల్లుల పేరిట, ఆర్డినెన్స్ పేరిట, ఢిల్లీలో ధర్నాల పేరిట కాలయాపన చేస్తున్నారు తప్ప ఈరోజు బీసీలకు ఒరిగింది ఏం లేదు. ఈరోజు గవర్నర్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపుతున్నారు, ఢిల్లీలో మోడీ దగ్గరకు పోతున్నామన్నారు, ఢిల్లీలో ధర్నా అన్నారు. కానీ ఈరోజు కాలయాపనతో కాలం గడుపుతున్నారు తప్ప బీసీ వర్గాలకు న్యాయం చేసినటువంటి పార్టీ మీది కాదని చెప్పి బీసీ వర్గాలలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కాదు, బీసీ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి అనేక బీసీ సంఘాలు కూడా మరి మీరు చేసిన అన్యాయాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతున్నటువంటి పరిస్థితులలో మరొక్కసారి బీసీ వర్గాలను మరి మభ్యపెట్టాలని, బీసీ వర్గాలకు ఏదో న్యాయం చేసినామని చెప్పి మరొక్కసారి సభ పేరిట మరి ఇదే సిద్ధరామయ్యను తీసుకొచ్చి మీరు ఏదో బీసీ వర్గాలకు మాయ మాటలు చెప్పే మరి సభను ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ మరి స్థానిక సంస్థలు ఎప్పుడు ఎక్కడ పెట్టినా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నారు. జీవోలు కాదు, ఆర్డినెన్స్ కాదు, కేవలం మీ పరిధిలో ఉన్నటువంటి మీ మంత్రిత్వ శాఖలో మా బీసీ వర్గాలకు ఎంతమందికి ఇచ్చినామని చెప్పి ఈరోజు మా బీసీ వర్గాలకు మరి ఏం మాత్రం న్యాయం చేసిండ్రా మీ మంత్రివర్గాలు అని చెప్పి మా బీసీ వర్గాలు అంటున్నారు. ఈరోజు ఉన్నటువంటి శాఖలు కూడా మా బీసీ మంత్రులకు సరైన శాఖలు ఇవ్వలేదు, సరైన బడ్జెట్ కేటాయించలేదు. 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు, ఈరోజు ఒక సంవత్సరం 7,000 కోట్లు, ఓసారి 12,000 కోట్లు, 2 సంవత్సరాలు కలిపి కూడా 20 కోట్ల బడ్జెట్ను మా బీసీ వర్గాలకు అందియలేని నిస్సాయ స్థితిలో ఉన్నారు. ఇంకా ఈ బీసీ వర్గాలు ఈ కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా బీసీ వర్గాలకు చెందినటువంటి మంత్రులకు ఇచ్చి మీ చిత్తశుద్ధినైనా కనీసం పార్టీ పరంగా మీరు నిరూపించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవైపు కాంట్రాక్టులు కూడా మీ చేతుల్లో ఉన్నాయి. బడా కాంట్రాక్టులు అన్నీ కూడా ఏ ఒక్క బీసీ వర్గానికి కూడా చెందే విధంగా మీరు అందులో ఆ టెండర్లో పొందుపరచని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు బీసీ కుల వృత్తులపైన ఆధారపడుతున్నటువంటి మా మత్స్యకారులు కానీ, గౌడ సంఘాలు కానీ, మరి పద్మశాలీలు కానీ ఏ ఒక్క వర్గానికి కూడా సరైన నిధులు ఇచ్చి వాళ్ళ కుల వృత్తులను కూడా కాపాడే పరిస్థితిలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు సుమారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత 50 సార్లు మరి ఢిల్లీకి పోయినారు. ఈ 50 సార్లలో మోడీ గారిని కలిసి బీసీ మరి వర్గానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఏమైనా వివరించినవా, 42% గురించి వివరించినవా, లేక మీ రాహుల్ గాంధీ గారు మరి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ సభ్యులతోని పార్లమెంట్లో ఎక్కడైనా కూడా ఈ 42% గురించి మాట్లాడినరా? దీనికి మద్దతుగా మీరు ఏమైనా బిల్ తీసుకొచ్చిండ్రా అని చెప్పి ఈరోజు బీసీ వర్గాలన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. మీరు చేసే మోసాలు, దగాలు, బీసీ నాయకులపైన చేసే కుట్రలు, కుతంత్రాలను కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. కేవలం బీసీ సంఘాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం నుంచి క్షేత్రస్థాయి వరకు కూడా బీసీ వర్గాలకు అభ్యున్నతి కోసం గతంలో, ఇప్పుడు రాబోయే రోజులలో పాటుపడతాయన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక యూనివర్సిటీల ముందు, అనేక కళాశాలల ముందు మరి మా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి విద్యార్థి విభాగం నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొన్ని విద్యార్థి నాయకులపైన నాన్ అవైలబుల్ కేసు కూడా పెడుతున్నారు. వెంటనే ఉపసంహరించుకోవాలి, అక్రమ అరెస్టులను మరి ఆపాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. హలో రమణ గారు మాట్లాడు. గౌరవ మాజీ మంత్రివర్యులు ఉద్యమ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారు, మాజీ చీఫ్ విప్ ఉద్యమ నాయకుడు గౌరవనీయులు వినయభాస్కర్ గారు, సహచార మిత్రులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలలో 6 పాయింట్ ప్రోగ్రామ్ ఒకటి, 420 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా బీసీలకు ఇచ్చినటువంటిది 61 హామీలు. 61 హామీలలో 2-3 మాత్రమే పనులైనవి కానీ ఏ ప్రధానమైనటువంటి పని అంకిత భావంతో చిత్తశుద్ధి లేనిపోవడం వల్ల ఈ ప్రభుత్వం ముందుకు పోవడం అనేది స్పష్టంగా కనబడుతుంది. మసిబూసి మారకాయ విధంగా ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ దానికి విజయోత్సవ సభ పేరు మీద నిర్ణయించుకోవడం ప్రజలను ఏమార్చి అధికారంలో విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనే భావన ఉంది. కానీ నమ్ముకొని ఓట్లేసినటువంటి వర్గాలను ఆదుకోవాలనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం రావడం లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఈ 22 నెలల పాలనలో మీరు చెప్పినట్టుగా 60 నెలల పాలనకు 1,00,000 కోట్లు ఇస్తానప్పుడు దాదాపు 22 నెలల పాలనలో 35,000 కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉండే. కేటాయించిన నిధులన్నీ ఈ వర్గాల ఖర్చు పెట్టింది ఎంత అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పాలి. స్థానిక సంస్థ రిజర్వేషన్లే కానీ, స్టడీ సర్కిల్లే కానీ, కుల వృత్తులకు, చేతి వృత్తులకు ఇస్తున్నటువంటి నిధులే కానీ ఏమాత్రం ఏ వర్గాలకు ఎంత ఇచ్చిర్రో ముందుగా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. 77 ఏళ్ల స్వాతంత్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, నేడు తెలంగాణలో కానీ పీసీసీ ప్రెసిడెంట్ల వరకు మాత్రం
అవకాశం వచ్చింది. ఏ పిసిసి ప్రెసిడెంట్ను కూడా ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచన మాత్రం ఏనాడు లేదు. బీసీ నాయకత్వంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్లు మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకున్నా కానీ వాళ్ళకు మాత్రం అవకాశం ఇవ్వలే. నేడు మీ చేతిలో అధికారం ఉన్నటువంటి ఏదైతే మీరు చెప్పేటువంటి జనాభా ప్రాతిపదిక అవకాశాలు రావాలన్ని రంగాలలో అని ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి 18 మంది మంత్రులు ఉండేటువంటి తెలంగాణ రాష్ట్రంలో 7-8 మంది బీసీ మంత్రులు ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం 3 మాత్రమే. వాళ్ళకు కూడా సరైనటువంటి శాఖలు ఇవ్వకపోవడం వల్ల ఈ వర్గాలకు వాళ్ళకు అధికారం కూడా అదొక నామమాత్రంగా ఉంటుంది, కానీ ఈ వర్గాలకు సేవ చేసే అవకాశం అంతా రావడం లేదని స్పష్టంగా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్రం జరుగుతున్నది. కనుక వెంటనే ప్రధానమైనటువంటి శాఖలను, నిధులున్నటువంటి శాఖలను, ఈ వర్గాలకు న్యాయం చేసే అవకాశం ఉన్న శాఖలను, అది రెవెన్యూ కానీ, ఇరిగేషనే కానీ, ఎక్సైజే కానీ, ప్రధానమైనటువంటి శాఖలను మీరు బీసీ మంత్రులకు ఇవ్వాలని చెప్పని, ఆ విధంగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పని, మీరు చేపట్టబోయేటువంటి ఆ విజయోత్సవ సభకు ముందు శ్వేతపత్రం విడుదల చేయండి, వైట్ పేపర్ ఇవ్వండి. క్లియర్గా మీరు చేసినటువంటి పనులేంటివి, ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఏ విధంగా మీరు ముందుకెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పట్టినే రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పన్నారు, రిజర్వేషన్లు పెంపు చేస్తా అని చెప్పన్నారు. మరి ఇక్కడ కూడా అది కనబడడం లేదు. తీసుకున్న నిర్ణయాలు కూడా న్యాయస్థానం ముందు నిలబడే విధంగా మాత్రం లేనే లేదు. అంటే ఈ విధంగా ముసలి కన్నీరుతో, కళ్ళబొల్లి మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతున్నదే కానీ ఈ బీసీ వర్గాలకు, ప్రధానంగా కులవృత్తుల మీద ఆధారపడ్డటువంటి ఈ వర్గాలు ఇవాళ ఆత్మహత్యలో పాల్పడుతూ కనబడుతుంది. గతంలో కాంగ్రెస్ పాలనలో నేత కార్మికులే కానీ ఇతరత కులవృత్తులలో ఉన్నటువంటి వాళ్ళు ఆత్మహత్యలో పాల్పడ్డప్పుడు పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో స్వయంగా జోలపట్టి నిధులు సమకూర్చి వాళ్ళను ఆదుకున్న పరిస్థితి ఉండే. దానికి అనుగుణంగా సాధించుకున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఈ వర్గాలను ఆదుకోవాలని చెప్పని, ఈ కుల వృత్తులను, చేతి వృత్తులను, సాంప్రదాయ వృత్తులను కొనసాగించాలని వేల కోట్ల నిధులిచ్చి ప్రోత్సహించింది కనబడ్డది. కానీ మీరు మాత్రం వేలం పాటలో ఏ విధంగా పాల్గొని వేలం దక్కించుకుంటారో ఆ ఓట్ల వేటల్లో ప్రతిదాన్ని కూడా డబ్బులు చేస్తామని చెప్పని, ఉన్నటువంటి పథకాలను కొనసాగించకుండా, ఉన్నటువంటి నిధులను సక్రమంగా కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. బీసీ ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని శిక్ష పడడం ఖాయము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ గారు, మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చినటువంటి హామీ ఒకసారి మీరు మొత్తం చదవండి. మీరు ఇచ్చినటువంటి 61 హామీలు ఏంటివి ఒకసారి మీరు దీని మీద రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మంత్రులు మీరు కూర్చొని రివ్యూ చేయండి. రివ్యూ చేసేసి స్పష్టంగా తెలంగాణ సమాజానికి, బలహీన వర్గాలకు, వెనుకబడి తరగతుల వారికి మీరు స్పష్టంగా చెప్పండి, మేము ఇచ్చిన హామీలు ఇవి, మాకు ఇచ్చిన 60 నెలల పాలనలో మేము 22 నెలల పరిపాలన చేస్తున్నాము, ఇవి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ పని చేస్తామని. ఏమి హామీ కూడా అమలు కావడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలలో ఇవన్నీ అడుగుదామని చెప్పని సమావేశాలకు ముందు మేము ప్రభుత్వం డిమాండ్ చేసినాం. ఈ వర్గాల పరంగా గొంతెత్తే అవకాశం రావాలని చెప్పంటే 2-3 రోజుల పట్టినే తూతు మంత్రంగా అటు యూరియా సమస్య పెద్ద ఎత్తున ఉన్నది, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు జాగరించే పరిస్థితున్నది, 24 గంటలు లైన్లో ఉన్న ఒక బస్సు దొరికినటువంటి పరిస్థితి. నేడేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ కూడా గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన దాన్ని చేసేసి న్యాయం చేయండి అని చెప్పంటే అక్రమ అరెస్టులతోని, అక్రమ కేసును భయపెట్టాలంటే ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఒకవేళ భయపడ్డట్టయితే తెలంగాణ వచ్చేదే కాదు. విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కన్నెర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమానికి ఊపిరులూదడం వల్ల, అన్ని వర్గాలను హక్కును చేర్చుకొని ముందుకోపోవడం వల్ల
మరి సాధించుకున్న తెలంగాణలో మీ అక్రమ కేసులు, మీ అక్రమ అరెస్టులకు కూడా భయపడేది లేదు. వెంటనే వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అట్లీస్ట్ ఉన్న 3 మంత్రి శాఖలలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తున్నారు కదా, ఖాళీ ఉన్నాయి కదా. కనీసం 15 తారీఖు లోపల ఒక ఎంబీసీ మంత్రిత్వ శాఖ, ఆ మిగతా 2 ఒక మిగతా యాదవులకు లేదు, కుర్మలకు లేదు, యాదవ్ కుర్మలకు లేదు, మునులు కాపులకు లేదు, ఎన్నో బలమైనటువంటి సామాజిక వర్గాలకు ఎవరికి లేదు. ఎంబీసీలకు ఇవ్వండి, మిగతా 2 కులాలకు 2 మంత్రి పదవులు ఇవ్వండి. ఉన్నటువంటి దానిలలో రెవెన్యూ ఒకరికి, హోంశాఖ ఒకరికి, పొన్నమ్ము శ్రీహరి గారికి, తర్వాత కొండ శ్రీకావు, వీళ్ళందరికీ మంత్రి శాఖలు ఇవ్వండి. ఏ నిధులు లేని శాఖలు ఇచ్చి తిట్లు తినే శాఖలు ఇచ్చేసి వీళ్ళ ముందర పెట్టుకోవడం కాదు. కార్పొరేషన్ చైర్మన్లలో కూడా 42% ఇవ్వండి. ఖాళీగా ఉన్నాయి కదా. మీరు ఏం సాధించినామని చెప్పి 15 తారీఖు నాడు చెప్తారు. 42% జియో ఇచ్చినామని, జియో గురించేనా కమ్యూనిటీ డిక్లరేషన్ అంటే? కనీసం ఆ లోపల మీరు ఏమి ఈ 4-5 రోజులలో చూపించి మీ దగ్గర ఉన్నటువంటివి మీరు అమలు చేసేటువంటివి చేసి చూపిస్తే అప్పుడు కనీసం నమ్ముతారు, చేస్తారని చెప్పి. తప్ప ఇది ఒక మోసం. థ్యాంక్ యూ.